విశాఖలో సంక్రాంతి సంబరం బోసిపోయింది. రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా నగరవాసులు పల్లెలకు వెళ్లడంతో విశాఖ నగరం మొత్తం ఖాళీ అయిపోయింది. విశాఖలో మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామచంద్రరావు అందిస్తారు. వైజాగ్లో ఈరోజు పరిస్థితి చూస్తుంటే విశాఖ నగరం ఊరిల్లిందా అన్నట్టు ఉంది. నిజానికి చూసుకుంటే ఎక్కువ శాతం మంది నిన్ననే వేరు ప్రాంతాలకు వెళ్ళారు. నిజానికి సంక్రాంతి పండగ అంటేనే పల్లెలకు. విశాఖలో చూసుకుంటే దాదాపు 60% మంది వేరు ప్రాంతాల నుంచి వచ్చారు. అందులో ఎక్కువ మంది ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం అలాగే విశాఖ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉపాధి రీత్యా ఉన్న పరిస్థితి. ఈ దశలో వీరంతా కూడా గ్రామాలకు వెళ్ళిపోవడంతో నగరం ఖాళీగా మారింది. అక్కడక్కడ కొన్ని ఆటోలు వాహనాలు మినహాయిస్తే రోడ్లన్నీ కూడా ఖాళీగా ఉన్న పరిస్థితి ఉంది. నిన్న మొన్నటి వరకు ఆర్టీసీ కాంప్లెక్స్ అలాగే రైల్వే స్టేషన్ కూడా రద్దీగా ఉండే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు అదంతా కూడా ఖాళీగా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ చూస్తే ఒక అండర్వే ఇది శ్రీకాకుళం అలాగే విజయనగరం వెళ్ళే మార్గం. నిన్న మొన్నటి వరకు కావచ్చు లేకపోతే సాధారణంగా కావచ్చు పెద్ద ఎత్తున జనం అలాగే వాహనాల రద్దీ ఉండే ఈ ప్రాంతం ఈరోజు ఉదయం చూసుకుంటే చాలా ఖాళీగా ఉన్న పరిస్థితి ఉంది.